పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దేశంలో 16వ జనగణనను 2027 ఫిబ్రవరిలో చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు కులగణనను చేపట్టి అదే నెల చివరి నాటికి పూర్తి చేయాలని భావిస్తుంది. ఇందుకోసం 2027 మార్చి 1న రెఫరెన్స్ తేదీగా పెట్టుకుంది. అంటే ముందు రోజైన ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి 12 గంటల కల్లా జనగణన పూర్తి కావాలి. అంతకు ముందే 2026 ఏప్రిల్లోనే తొలి విడత హౌస్ లిస్టింగ్ ప్రారంభం కానుంది. మంచు ప్రభావిత ప్రాంతాలైన లడాక్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో 2026 సెప్టెంబర్ ఆఖరు నాటికే జనగణన పూర్తి కానుంది. ఈ ప్రాంతాలకు 2026 అక్టోబర్ 1న రెఫరెన్స్ తేదీగా ప్రకటించింది. జనాభా లెక్కల చట్టం ప్రకారం 1948లోని సెక్షన్ 3 నిబంధనల ప్రకారం ఈ వివరాలను ఈ నెల 16న అధికారిక గెజిట్ లో ప్రచురించనున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. వాస్తవానికి 2021లోనే జనగణన జరగాల్సి ఉండగా కోవిడ్ మహమ్మారి కారణంగా అది కాస్త వాయిదా పడింది. ఇన్నాళ్లకు మళ్లీ కొత్త షెడ్యూల్ వచ్చింది. ఏకంగా 16 ఏళ్ల తర్వాత జనగణన జరగనుంది. ఇది వరకు కేవలం జనాభా లెక్కలు, ఎస్టీ, ఎస్సీ కులాల వివరాల సేకరణకే ప్రభుత్వం పరిమితమైంది. కానీ ఇప్పుడు తొలిసారిగా ఓబీసీ కులాల వివరాలను కూడా ప్రత్యేకంగా సేకరించనుంది. కులగణనకు ఏప్రిల్ 30వ తేదీన జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. జనాభా లెక్కలతో పాటే జాతీయ జనాభా రిజిస్ట్రేషన్ ను అప్డేట్ చేస్తారా లేదా అనే విషయం స్పష్టత ఇవ్వలేదు. 2020 జనగణన సమయంలో మాత్రం ఎన్పీఆర్ అప్డేట్ వెంటనే జరుగుతుందని పేర్కొంది. కానీ కోవిడ్ తో జనగణన ప్రోగ్రామ్ కి ఏకంగా ఫుల్ స్టాప్ పడింది. 2027 జనగణనకు 13,000 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. 2021లో చేపట్టాలనుకున్న జనగణనకు 2019 డిసెంబర్ 24న జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే జనగణనకు 8,754 కోట్లు, ఎన్పీఆర్ అప్డేట్ కు 3,941 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. జనగణన రిజిస్టర్ జనరల్ కు కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్ లో కేవలం 574 కోట్లు కేటాయించింది. అయితే జనాభా లెక్కల సేకరణకు నిధుల కేటాయింపు పెద్ద సమస్య కాదని అధికారులు అంటున్నారు. దాదాపు 30 లక్షల మంది సిబ్బంది ఈ జనగణనలో పాల్పంచుకుంటున్నారు. రాజ్యాంగపరమైన ఇబ్బందులు తలెత్తకుండా దేశవ్యాప్తంగా అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన కోసమే కేంద్రం జనగణనను 2027లో నిర్వహించాలని నిర్ణయించినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2026 తర్వాత జనాభా లెక్కలు సేకరించి ప్రచురించిన తర్వాతే సీట్ల సర్దుబాటు చేయాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 82, 170 చెబుతున్నందున ఈ దిశగా అడుగులేస్తున్నట్టు అంటున్నారు. ఈసారి జనాభా లెక్కల సేకరణంతా ట్యాబ్ల ద్వారా డిజిటల్ రూపంలోనే పూర్తి చేయాలని నిర్ణయించినందున తుది లెక్కల ప్రచురణ వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 26లో ఏపీ అసెంబ్లీ స్థానాలను 175 నుండి 225కు, తెలంగాణ స్థానాలను 119 నుంచి 153కు పెంచాలని పేర్కొన్నారు. అయితే ఇది ఆర్టికల్ 170కి లోబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఆ ఆర్టికల్లో 2026 తర్వాత జనాభా లెక్కల సేకరణ పూర్తయ్యాకే పునర్విభజన చేపట్టాలన్న నిబంధన ఉండడంతో కేంద్రం ఈ విషయంలో ముందుకెళ్లలేదు. దీనిపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు ఇటీవల విచారణ ముగించి తీర్పు కూడా రిజర్వ్ చేసింది.